బాక్సాఫీస్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో సతమతమవుతున్నా కూడా యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండేల్ మీద ఆడియన్స్ లో మంచి అంచనాలైతే ఉన్నాయి. సినిమా సాంగ్స్ ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ అవ్వడం వలన బజ్ అమాంతం పెరిగిపోయింది. ఫిబ్రవరి నెలలో ఆడియన్స్ ముందుకు రాబోతున్న తండేల్ మినిమం టాక్ పాజిటివ్ గా ఉన్నా కానీ కలెక్షన్ల పరంగా రిమార్కబుల్ ఓపెనింగ్స్ ని సాలిడ్ లాంగ్ రన్ ను దక్కించుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక సినిమాకి ముందు వరుస ఫ్లాప్స్ తో నాగచైతన్య ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా తన కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ముందు 60-70 కోట్ల రేంజ్ బడ్జెట్ తో నిర్మాణం చేయాలని అనుకున్నా అది పెరిగి 90 కోట్ల రేంజ్ బడ్జెట్ తో సినిమా నిర్మాణం కంప్లీట్ అవ్వగా రికవరీ కూడా ఇప్పుడు అదే రేంజ్ లో జరుగుతూ ఉందని సమాచారం. సినిమా ఓవరాల్ గా డిజిటల్, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ ఇలా అన్ని కలిపి నాన్ థియేట్రికల్ బిజినెస్ ఊహకందని రేంజ్ బిజినెస్ ను సొంతం చేసుకుందని సమాచారం. అన్ని కలిపి ఓవరాల్ గా నాన్ థియేట్రికల్ బిజినెస్ 50 కోట్ల వరకు జరిగిందని సమాచారం. బడ్జెట్ లో సగానికి పైగా రికవరీ నాన్ థియేట్రికల్ బిజినెస్ నుండే సొంతమైంది సినిమాకు. ఇక థియేట్రికల్ బిజినెస్ కూడా వరుస ఫ్లాప్స్ తో ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాలలో ఓవర్సీస్ లో సాలిడ్ బిజినెస్ ను సొంతం చేసుకుంటూ దూసుకుపోతూ ఉన్న నేపథ్యంలో మేకర్స్ బడ్జెట్ మొత్తాన్ని రికవరీ చేసుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. ఇక ఫిబ్రవరి 7న బాక్సాఫీస్ దగ్గర నాగచైతన్య ఈ సినిమాతో ఎలాంటి కంబ్యాక్ ను దక్కించుకుంటాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.